హలో ఆల్, వెల్కమ్ టు ద మూవీ ల్యాండ్. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ డీజే టిల్లు స్క్వేర్. మూవీ బాగుంది, కానీ ఫస్ట్ పార్ట్ డీజే టిల్లుతో కంపేర్ చేస్తే ఐ చూస్ పార్ట్ 1. ఇంకా టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే ఆ డైలాగ్స్, హీరో హిస్ట్రానిక్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. హైలైట్ ఆఫ్ ద మూవీ అంటే హీరో సిద్ధు జొన్నలగడ్డే. ఆయన ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలా. ఒకేసారి 2 మూవీస్ తీసినట్టు ఉంటుంది, అసలు కంటిన్యూటీ మిస్టేక్ లేకుండా. ఫస్ట్ హాఫ్ ఫన్ అండ్ ఎగ్జైటీగా ఉంది, అండ్ డీసెంట్ ట్విస్ట్ ఇన్ ఇంటర్వెల్. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అనుపమ అండ్ సిద్ధు కెమిస్ట్రీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. సెక్సీగా ఉంది అనుపమ, బట్ అనుపమ కాకుండా వేరే హాట్ హీరోయిన్ సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది. బట్ సిద్ధు అండ్ నేహా శెట్టి కెమిస్ట్రీ మాత్రం వేరే లెవెల్. మూవీ ప్యూర్లీ డైలాగ్స్ అండ్ హీరో క్యారెక్టరైజేషన్ పై నడుస్తుంది. అండ్ డైలాగ్స్ కూడా ఫస్ట్ పార్ట్ వే ఎక్కువ ఉంటాయి, కొత్తవి చాలా తక్కువ ఉంటాయి. స్టోరీని కంప్లీట్లీ పక్కన పెట్టేశారు, యాజ్ టీజ్ ఫస్ట్ పార్ట్ లానే అనిపిస్తుంది. సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా చాలా వీక్గా ఉంది, అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అండ్ మిగిలిన క్యారెక్టర్స్లో కూడా అంత డెప్త్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఫాదర్ అండ్ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ పార్ట్ చూడకుండా ఈ మూవీని చూస్తే డీసెంట్గానే అనిపిస్తుంది, బట్ చూసుంటే మాత్రం ఈ మూవీ చూసి బయటికి వచ్చాక ఫస్ట్ పార్టే బెటర్ అనిపిస్తుంది. ఫుల్ డిసప్పాయింట్ చేసింది అనను, బట్ డీజే టిల్లు అంత క్రేజీగా అయితే లేదు. సో ఫైనల్గా డీజే టిల్లు స్క్వేర్ మూవీ డీజే టిల్లు మూవీకి కాపీ పేస్ట్. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 1.5 ఇస్తాను. సో రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Audio ప్లీజ్ Jungle. సబ్స్క్రైబ్.